అధ్యక్ష, భారీ నీటిపారుదల మంత్రి గారికి సంబంధించిన అంశం అధ్యక్ష. మా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అధ్యక్ష, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 2017 సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం ఆయకట్టుకు కూడా 3,65,000 ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇస్తామని ప్రభుత్వం అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా బయట అసెంబ్లీలో కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా చెప్పినారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరేది అధ్యక్ష, మార్చిలో మనం బడ్జెట్ పెట్టుకోబోతున్నాము, నీళ్ళు ఇస్తాము అని చెప్తున్నారు, పనులు నత్తనడకన జరుగుతున్నాయి అధ్యక్ష. ఎంతైతే ఈ ప్రాజెక్ట్ ఎలాగో ఈ సంవత్సరమే కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కావాల్సినటువంటి బడ్జెట్ మొత్తం కూడా, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ మొత్తం కూడా మనం ఈ బడ్జెట్ సమావేశాలనే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే మళ్ళీ ఇంకొక సంవత్సరం డిలే అవుద్ది అధ్యక్ష. నాకు తెలిసి ఒక 1,600 కోట్ల నుంచి కొంచెం అటు ఇటు 200-300 అటు ఇటు ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అవసరమవుతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్లోనే 1,600 కోట్లకు తగ్గకుండా కేఎల్ఐకి బడ్జెట్ కేటాయింపులు చేసేటట్టుగా, అలానే ముఖ్యమంత్రి గారు కేఎల్ఐ ప్రాజెక్టులో 20 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించామని హామీ ఇచ్చినారు అధ్యక్ష. ఆ రిజర్వాయర్లకు సంబంధించినటువంటి కేఎల్ఐలో 20 టీఎంసీలకు సంబంధించినటువంటి రిజర్వాయర్లకు కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ సమావేశాలలోనే పొందుపరచాలని అధ్యక్ష. అలానే మా దగ్గర జీరో జీరో సబ్జెక్ట్ అర్థమైంది కదా. టైలెండ్ ద్వారా అధ్యక్ష దాదాపు 35,000 ఎకరాల అధ్యక్ష మాడుగుల వెల్దండ మండలాలకు వస్తుంది అధ్యక్ష. ఆ టైలెండ్ పొడవు తగ్గించాలని, లేదంటే దాని సామర్థ్యం విడతేదైతుందో ఆ టైలెండ్ తగ్గించే ప్రయత్నం గుత్తేదారులు చేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. అది కూడా మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని ఆ టైలెండ్ ఏ విధంగా అయితే టెండర్ డాక్యుమెంట్ లో ఉందో దాని ప్రకారం లెంత్ కానీ విడ్త్ కానీ దాని ప్రకారం ఉండేటట్టుగా చూడాలని విజ్ఞప్తి. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు వంశీ చంద్రరెడ్డి గారు, సరే అధ్యక్ష, వారు యువకుడు, వాస్తవానికి ఒక సబ్జెక్ట్ మాట్లాడాలి, 3 సబ్జెక్టులు చెప్పినారు. టైలెండ్ పొడుగు తగ్గించే ఆలోచన ఎటువంటిది లేదు, దాంట్లో ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే రెండవది అధ్యక్ష, వారు ఒక విషయం అయితే శాసనసభలో ఒప్పుకున్నారు. బయట ఏం చెప్పినారంటే అధ్యక్ష, కల్వకుర్తిలో 90% పనులు పూర్తయినాయి, 10% పూర్తయితే కల్వకుర్తి ద్వారా నీళ్ళు ఇవ్వచ్చని ఇంతకాలం చెప్పారు. కానీ ఇప్పుడు సభలో ఏమన్నారంటే కల్వకుర్తి పూర్తి చేయడానికి మరో 1,600 కోట్లు కావాలి, ఈ బడ్జెట్లోనే పెట్టాలన్న వాస్తవాన్ని చెప్పినందుకు గౌరవ సభ్యుడిని అభినందిస్తూ, అంటే ఇంతకాలం సభ బయట చెప్పింది వేరు, సభ లోపల చెప్తున్నటువంటి వాస్తవాన్ని చెప్పినందుకు గౌరవ సభ్యుడిని అభినందిస్తూ, వారు చెప్పిన అన్ని విషయాల్ని నోట్ చేసుకున్నాం, సానుకూలంగా చర్చిస్తాం.